ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం గమనించినట్లయితే ప్రసంగి 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగల వాడెవడు. ఈ యొక్క లేఖనాన్ని మనము గమనించినట్లయితే ప్రసంగి గారు అంటే సొలొమోను గారుకి మరొక పేరు ప్రసంగి, ప్లస్ అంతటి జ్ఞానవంతుడే మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు. ఏమని అంటే, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు అని మాట్లాడుతూ ఉంటున్నారు. అసలు సత్యము అంటే ఏంటి, దాని లోతేంటి, దానిని గ్రహించగల వారెవరు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ సొలొమోను భక్తుడు ప్రసంగి గారు ఎంతో జ్ఞానవంతుడు, దేవుని దగ్గరనే జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తి ఆ మాట మాట్లాడుతూ ఉంటున్నారు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే సత్యము అనగా దేవాతి దేవుడే సత్యము. సత్యము అనగా వాక్యమై ఉన్నది సత్యము. వాక్యమై ఉన్న దేవుడు సత్యము. యోహాను స్వార్థలో అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యానికి చేరరు అని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు. నిజముగా ఆ సత్యాన్ని గ్రహించగల వారెవరు, దాని లోతును పరిశీలన చేయగలవాడెవడు అని అంటున్నాడు. నిజముగా సత్యము అనగా వాక్యం. ఆ యొక్క వాక్యాన్ని లోతుగా పరిశీలన చేయగల నరులు నిజముగా ఉంటున్నారా కదా. ఇప్పుడు చూసినట్లయితే ఎంతోమంది పై భక్తి కలిగిన వారు పై వాక్యాలు చెబుతూ ఆ యొక్క వాక్యములో ఉన్న అంతర్యము మర్మమును గ్రహించలేకపోతూ ఉంటున్నారు. అందులో ఉంటున్న సత్యము వాళ్ళకి చాలా దూరముగా ఉంటుంది. సత్యాన్ని బయలుపరిచే వాళ్ళకి పరిశుద్ధ గ్రంథము చాలా దూరముగా ఉంటుంది. సొంత జ్ఞానము చేత, సొంత ఆలోచనల చేత ఆ యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నప్పుడు నిజముగా మనుషుల్లో, విశ్వాసుల్లో పరిపక్వత జీవితాలు లేకుండా పోతూ ఉంటున్నాయి. వారు వ్యక్తిగత జీవితానికి వచ్చినప్పుడు ఎంతగా దేవునితో సహవాసము కలిగి ఉన్నారో వారికి అర్థం కావట్లేదు. ఆ యొక్క భక్తిలోనే మేము చాలా భక్తి పరులము, మాకు చాలా వాక్య జ్ఞానం ఉంది, లోతైన సత్యము, లోతైన వాక్యము మాకు తెలుసు అని వారికి వారే భ్రమపడుతున్న రోజుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను అంటున్నాడు, ఆ యొక్క వాక్యమును సత్యమైనది ఎవరు, మీకు అందరికీ బహు దూరముగా లోతుగా ఉంది, దానిని పరిశీలన ఎవరు చేస్తారు అని క్వశ్చన్ చేస్తూ ఉంటున్నాడు. చేయగలవాడెవడు అని అంత లోతైన సత్యాన్ని, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమును వాక్యమై ఉన్న దేవుణ్ణి చదవగలవాడెవడు, దేవుని మనస్సును, ఆయన చేసిన యొక్క సృష్టిని, మనుష్యుని ఆలోచన తలంపులను ఏ విధముగా తయారు చేశాడో, ఏ విధముగా మనిషిని ఏర్పాటు చేశాడో, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న ఒక వ్యక్తి పట్ల దేవునికి ఉన్న ఒక ఉద్దేశం ఏంటి, ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క దేవుని అనుగుణముగా నడుచుకోగలుగుతున్నాడా లేక నడుచుకోలేకపోతూ ఉంటున్నాడా, దేవుని గాయపరిచే విధముగా దేవుని మనస్సును ఆ యొక్క వ్యక్తి అర్థం చేసుకోగలుగుతున్నాడా అని విషయాలన్నిటిని మనం గ్రహించినట్టయితే నిజముగా చాలా వ్యత్యాసం ఉంటుందండి. దేవుని మనస్సుకు, దేవుడి ప్రేమకి, మనుషుల ప్రేమకి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. అందుకే ఎంతో జ్ఞానవంతుడు, దేవుని చేత జ్ఞానాన్ని పొందుకున్నవాడు అంటున్నాడు, ఆ యొక్క లోతైనటువంటి వాక్యమును, సత్యమై ఉన్న దేవుణ్ణి ఎవరు గ్రహిస్తారు, అందులో ఉంటున్న లోతును ఎవరు తెలుసుకోగలరు, అసలు ఆ నరుడు వాడెవడు అని అడుగుతూ ఉంటున్నాడు జ్ఞానవంతుడు అయినటువంటి సొలొమోను. నిజముగా దేవుని జ్ఞానమును వర్ణించలేమండి.
ఆయన జ్ఞానము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఎన్నో విధములుగా ఇమర్చబడి ఉంది. ఆయన ప్రేమ ఒక వ్యక్తి పట్ల ఎన్నో రకాలుగా ఇమర్చబడి ఉంది. కానీ దానిని మనుషులైనటువంటి వారు గ్రహించక ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమును, దానిలో ఉన్న సత్యాన్ని, దేవుని ప్రేమను వ్యక్తపరచకుండా ఏదో సొంత జ్ఞానము చేత హృదయంలో ఉన్న మాటలను బట్టి అనేకులను దేవునిలో బలపరిచే విధముగా చేయలేకపోతూ ఉంటున్నారు కదా. చాలా బాధాకరమైనటువంటి విషయం. అంత్య దినాల్లో నిజముగా దేవుని మనస్సుని అర్థం చేసుకొని దేవుడు ఏదైతే బోధించమన్నాడో దానిని బోధించే, దానిని చదివి దానిని గ్రహించి దేవునికి ఆయన హృదయాన్ని అత్తుకునేవారు చాలా తక్కువైపోతూ ఉంటున్నారు. కాబట్టి సొలొమోను గారు కొన్ని సంవత్సరముల క్రితమే రాశారు, వాక్యమై ఉన్న దేవుడు, అందులో ఉన్న సత్యము, అందులో ఉన్న లోతు ఎవడు గ్రహించగలడు? నిజము గ్రహించే వ్యక్తి దేవుణ్ణి సంతోషపెట్టే వారిగానే ఉంటారు, కానీ బాధ పెట్టే విధముగా ఉండరు. కనుక పరిశుద్ధ గ్రంథము దేవుడు ఏవైతే ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అని ఎప్పుడైతే చెప్పి ఉంటున్నారో, వాటిని ఏ మనుషుడైతే నడుచుకుంటాడో, వాటిని ఎవరైతే చేస్తారో నిజముగా వారు ఒక ఉన్నతమైనటువంటి స్థానములో దేవుడు నిలబడతాడు. నిజముగా వాక్యమే దేవుడే మన ముందున్నాడు. ఆ యొక్క వాక్యమై ఉన్న దేవుణ్ణి దాన్ని చదువుతూ ఉన్నావు, కానీ ఆ యొక్క జీవితము నీలో లేకుండా పోతూ ఉంటుంది. పెదవుల చేతనే మాత్రమే చదవగలవు, కానీ క్రియలు నీలో ఉండవు. క్రియలు లేని విశ్వాసము మృతము అని వాక్యము సెలవిస్తూ వస్తూ ఉంటుంది. సారథి సంఘము ద్వారా మాట్లాడుతూ వస్తున్నా, నీ క్రియలను నేను ఎరుగుచున్నాను, దానికి తగిన ప్రతిఫలాన్ని నేను నీకు ఇస్తాను అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అంత్య దినాల్లో సత్యమై ఉన్న దేవుని నువ్వు గ్రహించాలి, సత్యాన్నే నువ్వు స్వీకరించాలి, సత్యముగా నువ్వు నడుచుకోవడానికి ప్రయత్నించాలి, నడవాలి కూడా. ఆ విధముగా నడుస్తూ ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు నిన్ను చూస్తూ సంతోషపడుస్తూ ఒకానొక రోజు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి సిద్ధముగా ఉంటున్న దేవుడు. కనుక ఈ సమయం అందు ఒక మాట ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేస్తే మన ప్రార్థనను ఆలకించే దేవుడు కనుక ఇచ్చిన మాట ప్రార్థన చేద్దాం. గనుడవైనటువంటి మా దేవానికి వందనాలు. నీ సత్యమును, నీ ప్రేమను, నీ ఔన్నత్యమును ప్రభువ ఎవరు గ్రహించలేని స్థితిలో నిజముగా ఉంటున్నారు. దయచేసి ప్రభువ నీ జ్ఞానము మాకు కావాలి, నీ ఔన్నత్యమును మీరు మాకు దయచేసి ప్రభువ నీకు బహు దగ్గరగా ప్రభు ఇంకను జీవించే కృపను, ధన్యతను ప్రభువ ప్రతి వారికి మీరే అనుగ్రహించి నీలో ఉన్న లోతైన సత్యములను ప్రభువ దానిని గ్రహించగల వాడెవడు అంటున్నావు. అయ్యా సొలొమోను భక్తుడే మాట్లాడుతూ వస్తూ ఉంటారు. అయ్యా అట్టి జ్ఞానమును ప్రభువ ప్రతి వారికి దయచేస్తావని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ లార్డ్ అందరికీ.